నమస్కారం. ఎప్పుడైనా ఆలోచించారా, సాక్షాత్తు ఆ పరమశివుణ్ణి నీలకంఠుడు అని ఎందుకు పిలుస్తారో? అసలు ఆయన గొంతు నీలం రంగులో ఉండటం వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? ఈరోజు మనం ఇదే విషయాన్ని చాలా లోతుగా విశ్లేషించబోతున్నాం. ఈ అద్భుతమైన విషయాలు తెలుసుకోబోయే ముందు దయచేసి కృష్ణ సోల్మేట్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పురాణాల నుంచి మొదలుపెట్టి ఆధునిక తత్వశాస్త్రం వరకు సాగే ఈ ఆసక్తికరమైన ప్రయాణాన్ని మొదలుపెడదాం. ఈరోజు మనం ఏమేం చూడబోతున్నామంటే, ముందుగా సముద్రమథనం అసలు కథ, ఆ తర్వాత దానికి ఉన్న ఆధునిక అర్థం, మూడవది శివుని కుటుంబంలో ఉండే ఆశ్చర్యకరమైన సామరస్యం, అండ్ ఫైనల్గా అసలు సంఘర్షణలకి మూల కారణమేంటి అనేది చూద్దాం. పదండి, వెళ్దాం. ఓకే, ఇక నేరుగా మొదటి భాగంలోకి వెళ్ళిపోదాం. సముద్రమథనం. ఇది కేవలం ఏదో పాతకాలం నాటి పౌరాణిక కథ మాత్రమే కాదండోయ్, ఒక గొప్ప త్యాగానికి ప్రతీక. ఎలాగో ఇప్పుడు చూద్దాం. కథ దాదాపు అందరికీ తెలిసిందే కదా. అమరత్వం కోసం ఆ దేవతలు, రాక్షసులు కలిసి సముద్రాన్ని చిలకడం ప్రారంభించారు. మందరపర్వతం కవ్వం, వాసుకి అనే పాము తాడు. అంతా బాగానే ఉంది, కాని వాళ్లు ఆశించిన అమృతం రాకముందే సృష్టి మొత్తాన్ని నాశనం చేయగలిగే రేంజున్న హాలాహలం అనే భయంకరమైన విషం బయటకు వచ్చింది. దాని తీవ్రతకు ఆకాశం మసకబారిపోయి భూమి కంపించిపోయింది తెలుసా? అప్పుడు ఆ టైంలో మన పరమశివుడు సృష్టిని రక్షించడానికి స్వయంగా ఎంటరయ్యాడు. ఆ కాలకోట విషాన్ని మింగడానికి రెడీ అయిపోయాడు. ఇక్కడే ఒక అద్భుతమైన ఘట్టం చోటు చేసుకుంది. శివుడు ఆ హాలాహలాన్ని మింగుతున్నప్పుడు ఆ విషం ఆయన శరీరంలోకి వెళ్ళిపోకుండా పార్వతీదేవి ఆయన గొంతుని గట్టిగా పట్టుకుంది. అంతే, ఆ భయంకరమైన విషం అక్కడే గొంతులోనే ఆగిపోవడం వల్ల ఆయన కంఠం అలా నీలం రంగులోకి మారిపోయింది. అప్పటినుంచే ఆయన నీలకంఠుడయ్యాడు. ఇది కేవలం శివుడి త్యాగాన్ని మాత్రమే కాదు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ అద్భుతమైన ఐక్యతను కూడా చూపిస్తుంది. బాగానే ఉంది, కానీ ఇక్కడ ఒక పాయింట్ ఆలోచించాలి. సృష్టిని అంతం చేసే ఈ భయంకరమైన విషం నేటి మన ఆధునిక జీవితంలో దేనికి సింబల్ అనుకుంటున్నారు? వేల ఏళ్ల క్రితం నాటి ఈ కథకి ఇప్పటి మన సొసైటీకి లింక్ ఏంటి? ఆలోచించండి. ఇదే మన రెండో భాగం, మనలోని విషం అనే ఆధునిక రూపకం. సద్గురు చెప్పిన ఒక ఎక్సలెంట్ విశ్లేషణ ద్వారా ఈ కథను మరింత డీప్గా అర్థం చేసుకుందాం. సద్గురు ఏమంటారంటే, ఈనాటి ప్రపంచంలో ఆ హాలాహాల విషం మరేదో కాదు, మనలో ఉండే పక్షపాతం లేదా మన మూస ఆలోచనలు. కులం, మతం, జాతీయత, లింగం ఇలాంటి పైపైనుండే గుర్తింపులు మనుషుల్ని ఎంత దారుణంగా విడదీస్తున్నాయో చూస్తున్నాం కదా. నిజంగా చెప్పాలంటే మనుషుల్ని మానసికంగా చంపేస్తున్న అసలైన విషమిదే. ఇది చూడండి, చాలా బ్రిలియంట్ పాయింట్ ఇది. ఎడమవైపు గొంతులో ఉన్న విషం, కుడివైపేమో ఏకంగా శరీరంలోకి చేరిన విషం. అంటే ఈ పక్షపాతమనే విషాన్ని మనం గొంతువరకే ఉంచుకుంటే అవసరమైనప్పుడు బయటకు ఉమ్మేయొచ్చు, మనకి ఎలాంటి డ్యామేజ్ ఉండదు. కాని అదే కుడివైపున్నట్టుగా ఆ గుర్తింపులు, పక్షపాతాలు అన్నీ మన రక్తంలోకి, కణాల్లోకి ఎక్కించుకుంటే ఏమవుతుంది? మొత్తం మన సిస్టమే నాశనమైపోతుంది. శివుడు ఆ విషయాన్ని లోపలికి వెళ్లనివ్వకుండా ఎందుకాపాడో ఈ రూపకం భలే కనెక్ట్ అవుతుంది కదూ. ఓకే, ఈ సీరియస్ ఫిలాసఫీ నుంచి కొంచెం బయటకొచ్చి ఓ ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ యాంగిల్ చూద్దాం. మూడవ విభాగం, బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు చెప్పిన శివుని కుటుంబంలోని ఆ డివైన్ కామెడీ ఏంటో విందాం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక క్రేజీ విషయముంది. శివుడి వాహనం ఎద్దు, అమ్మవారి వాహనం సింహం, వినాయకుడికి ఎలుక, కుమారస్వామికి నెమలి, ఇక శివుని మెడలో ఏమో పాము. న్యాచురల్గా ప్రకృతిలో ఇవన్నీ బద్ధశత్రువులు కదా. సింహానికి ఎద్దు ఆహారం, నెమలికి పాము ఆహారం, పాముకేమో ఎలుక ఆహారం. కాని మ్యాజిక్ ఏంటంటే, కైలాసంలో ఇవన్నీ ఎలాంటి గొడవలు లేకుండా చాలా పీస్ఫుల్గా కలిసి ఉంటాయి. గరికెపాటివారు వర్ణించినట్లు జస్ట్ ఒక్కసారి ఆ సీన్ ఇమాజిన్ చేసుకోండి. వినాయకుడి బర్త్డే వచ్చింది, ఫ్యామిలీ అంతా కలిసి ఓ గ్రూప్ ఫోటో దిగుదాం అనుకున్నారు. ఆ ఫోటో కోసం ఈ బద్ధ శత్రువులైన వాహనాలన్నీ కూడా అలా పక్కపక్కన వచ్చి కూర్చోవాల్సొచ్చింది. ఇక ఫోటోగ్రాఫర్ స్మైల్ ప్లీజ్ అనేలోపు అక్కడ జరిగిన గందరగోళం మామూలుగా లేదు. ఒక్కసారిగా పాము కన్ను ఎలుక మీద పడింది. పామును చూడగానే నెమలికి ఆకలి స్టార్టైంది. ఇక అమ్మవారి సింహం కన్ను
ఏకంగా ఏనుగు ముఖమున్న వినాయకుడిపైనే పడింది. ఇదంతా ఒక ఎత్తెళ్తే సరిగ్గా అదే టైంకి శివుని తలపై ఉన్న గంగాదేవి అసలు ఈ ఫోటోలో ఎందుకుండాలి అని పార్వతీదేవి గొడవకు దిగింది. చూస్తుండగానే ఆ ఫ్యామిలీ ఫోటో కాస్త ఒక పెద్ద యుద్ధ వాతావరణంలా మారిపోయిందన్నమాట. వింటుంటే భలే నవ్వొస్తోంది గదా. కాని ఈ సరదా కథ వెనుక ఒక అత్యంత లోతైన ఆధ్యాత్మిక సత్యం దాగి ఉంది. అదే మన 4వ పాయింట్. అసలీ సంఘర్షణలకి మూలం ఎక్కడుంది? అంత ప్రశాంతంగా ఉన్న వాళ్ల మధ్య ఆ సామరస్యం ఎందుకు దెబ్బతింది? దీనికసలు ఆన్సర్ ఏంటంటే, ఆ విపరీతమైన గందరగోళం అంతా స్టార్ట్ అయింది కేవలం ఒక్క పనివల్ల. అదేంటంటే, శివుని మెడలో ప్రశాంతంగా కూర్చున్న పాము నెమ్మదిగా కిందికి జారడం వల్లే. పాము తన ప్లేస్ నుంచి కిందికి రాగానే దానికి ఎలుక కనిపించడం, దాన్ని పట్టుకునే క్రమంలో మిగతా చైన్ రియాక్షన్ అంతా స్టార్ట్ అవడం జరిగింది. అంటే ఇన్ని రోజుల సామరస్యం కేవలం ఆ ఒక్క చిన్న స్థానభ్రంశం వల్ల కొలాప్స్ అయిపోయింది. నిజానికి ఈ కథ మనకు చెప్పే సత్యం ఇదే. మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక స్పృహ నుండి జారిపోతామో అప్పుడే మన మధ్య ఉన్న వైవిధ్యాలు ఏవైనా సరే పెద్ద విభేదాలుగా మారిపోతాయి. మెడలో ఉన్న పాము కిందికి జారడమంటే ఉన్నతమైన ఆలోచనా స్థాయి నుండి మనస్సు కింది స్థాయికి పడిపోవడమే కదా. మన మధ్య ఉన్న కుల, మత, ప్రాంతీయ భేదాలన్నీ కూడా ఆ స్పృహ లోపించినప్పుడే దారుణమైన ద్వేషంగా మారతాయని ఇది చాలా సింపుల్గా, అంతే అద్భుతంగా చెప్తోంది. ఇక ఈ ప్రయాణం చివర్లో మనం అడగాల్సిన ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ప్రస్తుతం మన గొంతులో మనం దాచుకున్న పక్షపాతాలు లేదా ఆ విషాలు ఏంటి? వాటిని మన శరీరంలోకి ఇంకిపోనివ్వకుండా బయటకు ఉమ్మేయడానికి మనం రెడీగా ఉన్నామా? ఈ నీలకంఠుని కథ కేవలం పాతకాలం నాటి స్టోరీ కాదు, మనలో ఆ అవేర్నెస్ని మేల్కొల్పే ఒక అద్భుతమైన మార్గదర్శి. ఈ స్ఫూర్తితో అంతర్గత హాలాహలాన్ని జయించి ఉన్నతమైన స్థితికి చేరుకుందాం. ఈ విశ్లేషణ మీకు ఎన్నో కొత్త విషయాలను తెలియజేసిందని అనుకుంటున్నాను. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.